చేసుకోవచ్చమ్మా. అంటే సార్ ప్రధానంగా ఈ గిఫ్ట్ డీడ్ అనేది ఏ సందర్భాల్లో ఇస్తారు, ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటారా? గిఫ్ట్ డీడ్ అంటే మనకి 2 రకాల గిఫ్ట్స్ చెప్తాము. ఒకటంటే గిఫ్ట్ విత్ ఇన్ ద బ్లడ్ రిలేటివ్స్, గిఫ్ట్ అదర్ దాన్ ద బ్లడ్ రిలేటివ్స్. జనరల్గా గిఫ్ట్ అనేసరికి మనకి ఏమవుద్దంటే విత్ ఇన్ ద బ్లడ్ రిలేటివ్స్ దగ్గర గిఫ్ట్ చేసుకుంటారు. పిల్లలకు కానీ, భార్యకి కానీ, లేకపోతే బ్రదర్స్ కానీ, వీళ్ళు ఎవరికైనా గిఫ్ట్ చేసుకునేటప్పుడు గిఫ్ట్ డీడ్ అని మనం రాసుకుంటాం. లేదా ఇఫ్ ఇట్ ఆల్ ఈ ప్రాపర్టీ కనుక నాకు ఎవరో ఒక సంస్థ నన్ను చూసుకుంది, బాగానే చూసుకుంది, సంస్థ అన్నది కానీ లేకపోతే వ్యక్తి అయినా కావచ్చు, వాళ్ళు ఎవరు బ్లడ్ రిలేటివ్స్ కాదు, కానీ నేను వాళ్ళకి ఇస్తున్నాను గిఫ్ట్. వాళ్ళకి ఇచ్చేటప్పుడు అది నాన్ బ్లడ్ రిలేటెడ్ గిఫ్ట్ అవుతుంది అనమాట. ఆ రకంగా బయట వాళ్ళకైనా ఇవ్వచ్చు. ఎనీ గిఫ్ట్ టు బి రిజిస్టర్డ్, ఏదైనా రిజిస్ట్రేషన్ చేయాల్సిందే, ఇది మ్యాండేటరీ. అండ్ విల్ రిజిస్ట్రేషన్ ఒక్కలా మళ్ళీ ఇప్పుడు నా తదనంతరం నా ఆస్తి నా భార్యకి లేకపోతే నా పిల్లలకి లేకపోతే మా బ్రదర్స్కి ఇస్తున్నాను అనుకోండి, దానికి రిజిస్ట్రేషన్ అక్కలా. కానీ గిఫ్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిజిస్టర్డ్ గిఫ్ట్ అయి ఉండాలి మనకి. అంటే ఇప్పుడు ఒక ఇంటి పెద్ద రక్త సంబంధికులకి కావచ్చు, అలాగే మీరు చెప్పినట్టు బయట వాళ్ళకి కావచ్చు, ఒక గిఫ్ట్ డీడ్ అనేది రిజిస్ట్రేషన్ చేశాక మనసు మారాక వెనక్కి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయా? గిఫ్ట్లో మనకి ఈ టీపీ యాక్ట్లో, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో గిఫ్ట్లో ఎక్కడా కూడా రివొకేషన్ గురించి రాలేదు, కానీ క్యాన్సిలేషన్ రాశాడు. ఓకే. గిఫ్ట్ అన్నది మనం ఇచ్చేటప్పుడు ఏంటంటే స్వచ్ఛందంగా దాంట్లో రాస్తాం, మనం గిఫ్ట్ ఎందుకు ఇస్తున్నాం రాస్తాం. రక్త సంబంధికులకు రాసేటప్పుడు ఏం రాస్తామంటే నాకు ప్రేమ పాత్రగా ఉన్నటువంటి ఈ వ్యక్తికి నేను ఇది గిఫ్ట్ ఎలినేట్ చేస్తున్నాను అని చెప్పి. దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, అన్కండిషనల్, కండిషనల్ గిఫ్ట్. అన్కండిషనల్ అంటే ఏంటంటే ఎటువంటి కండిషన్ లేకుండా నేను నా ఆస్తిని, యావదాస్తిని కూడా నా కూతురికి ఇచ్చేస్తున్నాను అని గిఫ్ట్ రాయడం. ఆ షెడ్యూల్స్ అని రాసి ఏ ప్రాపర్టీస్ రాస్తున్నాం. అండ్ దాంట్లో అయితే పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ, నా ఇల్లు మాత్రం, నేను పొలం ఉంచుకుంటే ఇల్లు మాత్రం నేను నా కూతురికో కొడుకో గిఫ్ట్ ఇస్తున్నాను రాసుకోవచ్చు. దట్ ఈస్ అన్కండిషనల్. కండిషనల్ గిఫ్ట్ అంటే నేను నా కొడుక్కి ఇస్తున్నాను, వాడు మనవని కంటే ఆ ఆస్తి అతనికి సంక్రమిస్తుంది అని రాసామనుకోండి. ఒకవేళ వాడికి మనవాడు పుట్టలేదు అనుకోండి, గిఫ్ట్ కెన్ బి రివ్యూ ఒకటి బ్యాక్, వెనక్కి తీసేసుకోవచ్చు. అండ్ నా కొడుకు పెళ్లి చేసుకుంటేటైతే ఈ ఆస్తి ఇస్తున్నాను, గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, దట్ ఈస్ ఎ కండిషనల్ గిఫ్ట్. అండ్ సమ్టైమ్స్ ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్లో ఒక కొత్త క్లాస్ తీసుకొచ్చారు. సిటిజన్షిప్ కలెక్టర్ అనే ఆయన హీ కెన్ ఈ తల్లిదండ్రులు చూడకపోతే కనుక ఆ ప్రాపర్టీని మళ్ళీ వెనక్కి తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రాపర్టీ మీదే ఇతను చూస్తాడనే కదా ఆ ప్రాపర్టీ ఇచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడు. అది సర్వైవ్ అవ్వలేదు, అందుకని ఇది వెనక్కి తీసుకోవచ్చు అని చెప్పేసి సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్లో క్లాజ్ ఇచ్చాడు. కానీ దాన్ని ఈ మధ్యన వెరీ రీసెంట్లీ మన తెలంగాణ హైకోర్టు దాన్ని డిసైడ్ చేసేసింది. తీసేసుకోవచ్చు, కానీ దాంట్లో గిఫ్ట్లో ఖచ్చితంగా కండిషన్ ఉండాలి. దాంట్లో ఏమని రాయాలి, నన్ను నా కొడుకు నాకు వాగ్దప్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూస్తాడు, వృద్ధాప్యంలో చూస్తాడు, లేకపోతే నా భార్యను చూస్తాడు, లేకపోతే నాకు ఆలనా పాలనా అన్నీ చూసుకుంటాడని ఏదైనా ఒక వర్డింగ్ రాస్తే అది జరగలేదు కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ న్యాచురల్లీ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అంటాం, డోనర్ అండ్ డోనీ అంటాం. దీంట్లో డోన్ అంటే ఇచ్చేయటం, ఇచ్చేసింది వెనక్కి తీసుకుంటాం అంటే అది ఏ పాత్రలో ఉందో తెలియదు కదా. మనం ఒక భూమి ఇస్తాం, ఆ భూమిని మళ్ళీ ముక్కలు చేసేసుకోవచ్చు, వాడు మళ్ళీ ఫ్లాట్స్ చేసుకుని అమ్మేసుకోవచ్చు, మళ్ళీ ఇంకోటి కొనుక్కొని ఉండొచ్చు. మళ్ళీ వెనక్కి తీసుకుంటాం అంటే మళ్ళీ నేను 1 ఎకరం భూమి ఇచ్చాను, ఎకరం భూమి మళ్ళీ వెనక్కి తీసుకుంటాం అవుతుంది కదా. అంటే నేను ఎకరం భూమి ఇచ్చేటప్పుడు ఏ కండిషన్ లేకుండా ఇచ్చినట్టయితే మళ్ళీ వెనక్కి తీసుకుంటాం సాధ్యం కాదు. క్యాన్సిలేషన్ అనేది చాలా రేర్ కేసెస్లో చేస్తారమ్మా. అంటే రెగ్యులర్గా ఇచ్చేసాను క్యాన్సిల్ అంటే ఈ భారతదేశంలో ఎవరికి కూడా ప్రాపర్టీ మిగలదు. అంటే ఈ క్యాన్సిలేషన్కి టైం లిమిట్ ఏమైనా ఉంటుందా సార్? టైం లిమిట్ అంటూ ఏముండదమ్మా, ఈరోజు చేసి రేపు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇఫ్ కండిషన్స్ ఆర్ నాట్ సర్వ్డ్ 10 years తర్వాత క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాపర్టీ కండిషన్స్ లేకపోతే, కండిషన్స్ ఉంటే, కండిషన్స్ లేకపోతే క్యాన్సిల్ చేసుకోవడానికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి అండ్ మధ్యప్రదేశ్లో ఒకసారి ఒక క్వశ్చన్ వచ్చింది. తండ్రి కూతురు గిఫ్ట్ ఇచ్చాడు, కూతురు ఆ గిఫ్ట్ తీసుకుని మ్యారేజ్ అయింది. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టారు. ఈ లోపల కూతురు చనిపోయింది. ఇప్పుడు కూతురు లేదు కాబట్టి ఆ గిఫ్ట్ వెనక్కి తీసేసుకోవాలి కదా. కానీ కోర్టు ఒప్పుకోలేదు దానికి.
నువ్వేమని ఇచ్చావు, నీ కూతురికి ఇచ్చావు. కూతురికి ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కూతురికి సంబంధికులకి వెళ్ళిపోతుంది. బిడ్డకు ఉంటే బిడ్డకో లేకపోతే వాళ్ళ భర్తకి భర్త వీళ్ళకి వెళ్ళిపోతుంది. అందుకని నీకు రాట్లా, నీకు వెనక్కి తీసుకుంటానంటే ఇది సాధ్యం కాదు అని చెప్పేసి తేల్చి చెప్పేస్తున్నాం. అందుకని అంత ఈజీ అయితే కాదు. గిఫ్ట్ ఒకసారి ఇచ్చేసేసి వెనక్కి తీసేసుకుందాం అనుకుంటే మెయిన్గా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, ఆస్తులు లేకపోతే చరాస్తులు ఏదైతే అవుతాయి, స్థిరాస్తి చిరాస్తులు అనేది అంత ఈజీగా కాదు. మూవబుల్స్ అయితే వెనక్కి తీసుకోవచ్చు, గోల్డ్ కానీ లేకపోతే బైక్స్ కానీ కార్స్ కానీ, వాటిల్ని మళ్ళీ గిఫ్ట్ తీసుకుని కండిషన్స్, నా కారు నాది వింటేజ్ కారు, నా వింటేజ్ కారు మంచి కండిషన్లో పెడతాడని చెప్పేసి అని ప్రామిస్ చేశాడు అని చెప్పి ఇచ్చాడు అనుకోండి, దానికి ఏదైనా స్క్రాచ్ పడింది అనుకోండి, నా మనోభావం దెబ్బతింది, వెనక తీసేసుకోవచ్చు. నాకు నేను మెయింటైన్ చేస్తాను అనుకున్నాను, అది మెయింటైన్ చేయలేదు. అది నీకు పనికి వస్తుందా పనికి రాదా అని కాదు, నా ఆబ్జెక్ట్ అది, ఆబ్జెక్ట్ ఫుల్ఫిల్ అవ్వలేదు, అందుకే వెనక తీసుకోవచ్చు. బట్ జనరల్గా ఏంటంటే ఈ ఫిక్స్డ్ ప్రాపర్టీస్, ల్యాండ్ ఫిక్స్డ్ ప్రాపర్టీస్ అంటే చిరాస్తులు అండ్ భూమికి సంబంధించిన ఆస్తులు అంత ఈజీగా అయితే వెనక్కి తీసుకోలేదు. అండ్